వెండితెరపై ఆయన చేయని పాత్ర లేదు. పౌరాణిక ఇతిహాసాల దగ్గర నుంచి జానపద సాంఘిక చిత్రాల వరకు అన్నీ చేసేశారాయన. వెండితెరపై నవరసాలను అలవూకగా పండించగల విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్. సినీ జీవితంలో నుంచి రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజలతో నీరాజనాలందుకున్న మహానేత ఎన్టీఆర్. మరి ఇంత గొప్ప మనిషి కూడా కొన్ని రీమేక్ సినిమాల్లో నటించి మెప్పించారు. మరి ఎన్టీఆర్ గారి రీమేక్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. నందమూరి ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం అన్నదమ్ముల అనుబంధం చిత్రం ఓ రీమేక్. 1975లో విడుదలైన ఈ చిత్రాన్ని హిందీలో భారీ విజయం సాధించిన యాదవోం కీ బారాత్ నుంచి రీమేక్ చేశారు. విశేషమేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్, మురళీమోహన్, బాలకృష్ణ అన్నదమ్ములుగా నటించారు. ముగ్గుర్లో పెద్దవాడు ఎన్టీఆర్ తప్పనిసరై నేరస్తుడవుతాడు. రెండో అతను మురళీమోహన్ హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. మూడో అతను బాలకృష్ణ సింగర్గా కనిపిస్తాడు. నందమూరి తారక రామారావు నటించిన చిత్రం మనదేశం. పోలీస్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. విప్రదాస్ అనే బెంగాలీ నవల ఆధారంగా దర్శకుడు ఎల్వి ప్రసాద్ తెరకెక్కించారు. కృష్ణవేణి కథానాయిక. అలినాటి ప్రముఖ నటుడు ఎస్వి రంగారావు కూడా ఈ చిత్రంతోనే ప్రేక్షకులకు పరిచయమయ్యారు. సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకి ఇదే తొలి సినిమా. భారత స్వాతంత్ర సంగ్రామం నేపథ్యంలో వచ్చి ప్రేక్షకుల్లో చైతన్యం తీసుకొచ్చింది. 1949 నవంబర్ 24న విడుదలైన ఈ ఆణిముత్యం ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది. నేరం నాది కాదు, ఆకలిది. ఎన్టీ రామారావు, మంజుల, లతా మురళీమోహన్, గుమ్మడి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రం 1976లో విడుదలయ్యింది. అయితే ఈ చిత్రం హిందీలో విజయవంతమైన రోటీ చిత్రం ఆధారంగా తెరకెక్కించారు. క్రైమ్ అండ్ పనిష్మెంట్ తరహాలో నేరం నాది కాదు, ఆకలిది సినిమా కథ నడుస్తుంది. ఎన్టీఆర్ నటించిన మరో రీమేక్ సినిమా మగాడు. 1990లో విడుదలైన ఈ చిత్రం హిందీ డీమార్ సినిమా నుండి రీమేక్ చేశారు. హిందీలో నటించిన అమితాబ్, శశి కపూర్ పాత్రల్ని తెలుగులో ఎన్టీఆర్, రామకృష్ణలు పోషించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు యాంగ్రీ యంగ్ మెన్ ఇమేజ్ తీసుకొచ్చి ఆయన కెరీర్ను మలుకు తిప్పిన సినిమా జంజీర్. జంజీర్ సినిమా పేరు చెబితే అమితాబ్ అభిమానులకే కాదు, బాలీవుడ్ ప్రేక్షకులు ఎవరికైనా ఆసక్తి కట్టలు తెంచుకుంటుంది. అంత పెద్ద ఆల్ టైమ్ హిట్ జంజీర్. అయితే జంజీర్ తెలుగులోనూ మంచి మెమరబుల్ మూవీ. ఎందుకంటే దాన్ని తెలుగువారి నటరత్నం ఎన్టీఆర్ రీమేక్ చేశాడు కాబట్టి. జంజీర్ తెలుగులో నిప్పులాంటి మనిషిగా వచ్చింది. అడవిరాముడు కంటే ముందే ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ని రెట్టింపు చేసిన చిత్రం నిప్పులాంటి మనిషి. ఎస్డి లాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 25, 1974న విజయదశమి కానుకగా విడుదల చేశారు. ఇక ఎన్టీఆర్ నటించిన మరో రీమేక్ చిత్రం లాయర్ విశ్వనాథ్. సమాజంలో మంచివాళ్లతో పాటు అడుగడుగునా సంఘ విద్రోహులుంటారని, వారిని అంతం చేసి సమాజ క్షేమానికి కృషి చేయాలని చూపించిన చిత్రం లాయర్ విశ్వనాథ్. ఎన్టీఆర్, జయసుధా జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్డి లాల్ దర్శకత్వం వహించారు. 1978లో విడుదలైన ఈ చిత్రం శత్రుఘ్న సిన్హా నటించిన విశ్వనాథ్ అనే హిందీ సినిమా ఆధారంగా తెరకెక్కించారు. యుగంధర్. నందమూరి ఎన్టీఆర్ నటించిన మరో రీమేక్ చిత్రం యుగంధర్. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అమితాబ్ సూపర్ హిట్ సినిమా డాన్ చిత్రం ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు. ఇళరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జయసుధ, జయమాలిని తదితరులు నటించారు. ఈ సినిమా 1979లో విడుదలయ్యింది. ఇక మరో రీమేక్ చిత్రం ఏంటంటే సత్యం శివం. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు కలిసి నటించిన ఈ చిత్రం 1981లో విడుదలయ్యింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. అయితే సత్యం శివం సినిమాని అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ చిత్రం సుహాగ్ చిత్రం నుంచి రీమేక్ చేయడం జరిగింది. అమితాబ్ సినిమాల్లో లావారీ సినిమాను ఎవ్వరూ మర్చిపోలేరు. భారీ హిట్ అయిన లావారీస్ మూవీని తెలుగులో ఎన్టీఆర్ నాదేశం పేరుతో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ మూవీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదల కావడం విశేషం. అమితాబ్ బచ్చన్ సుదీర్ఘ కెరీర్లో చేసిన మరో మూవీ దో అంజానే. ఈ సినిమాను వన్స్ అగైన్ ఎన్టీఆర్ రీమేక్ చేశారు. దో అంజానే తెలుగు వర్షన్ పేరు మావారి మంచితనం. 1979లో విడుదలైన ఈ సినిమాలో ఎన్టీ రామారావు, వాణిశ్రీ హీరోయిన్లుగా నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోగా, ప్రతి ఏడాది ఎక్కువ చిత్రాల్లో నటించిన హీరోగా, తెలుగు తెరకు 70mm సినిమా స్కోప్, కవ్వి తదితర సాంకేతిక విలువలు కలిగిన చిత్రాలు అందించిన హీరోగా కృష్ణకి ఎంతో పేరు ఉంది. అలాగే అత్యధిక నవల చిత్రాలు నటించిన హీరోగా ఆయనకు క్రెడిట్ ఉంది. దాంతోపాటే ఏ హీరో నటించని విధంగా 55 రీమేక్ చిత్రాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేశారు నటశేఖర డైరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ. ఇందులో హిందీ రీమేక్ చిత్రాలు ఓ 17 ఉన్నాయి. వాటి వివరాలు ఒకసారి చూద్దాం. బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు రాజ్ కపూర్ నటించిన అనాడి ఆధారంగా రూపుదిద్దుకున్న అమాయకుడు చిత్రంలో హీరో కృష్ణ నటించారు. తనకంటే సీనియర్ అయిన జమునతో ఆయన కలిసి నటించిన తొలి చిత్రం ఇదే. అడ్డాల నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాటలన్నీ హిట్టే. 1968 మే 10న విడుదలైన అమాయకుడు చిత్రం హైదరాబాద్ సాగర్ థియేటర్లో 48 రోజులు రాడింది.
హిందీలో విజయం సాధించిన వక్త్ ఆధారంగా రూపుదిద్దుకున్న భలే అబ్బాయిలు చిత్రంలో కృష్ణ, కృష్ణన్ రాజు, రామ్మోహన్ హీరోలుగా నటించాడు. నటుడు పేకేట శివరం దర్శకత్వం వహించిన రెండో తెలుగు చిత్రం ఇది. కెఆర్ విజయ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1969 మార్చి 1న విడుదలయ్యింది. అశోక్ కుమార్, నళిని, జయంత్ కాంబినేషన్లో హిందీలో రూపుదిద్దుకున్న మిస్టర్ ఎక్స్ చిత్రానికి రీమేక్ సభాష్ సత్యం. తెలుగు, మలయాళ భాషల్లో ఒకేసారి తయారైన ఈ చిత్రంలో హీరో కృష్ణ సరసన రాజశ్రీ నటించారు. క్రైమ్ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. తమిళనాడులోని తొలినాటి స్టూడియోల్లో మోడర్న్ థియేటర్స్ ఒకటి. తమిళ, మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాలు నిర్మించిన సంస్థ అది. మోడర్న్ థియేటర్స్ నిర్మించిన 110వ చిత్రం నేను మనిషినేలో హీరో కృష్ణ నటించారు. హిందీలో జితేంద్ర నటించిన దో భాయి చిత్రానికి రీమేక్ ఇది. కాంచన కథానాయికగా నటించిన ఈ చిత్రం 1971 అక్టోబర్ 16న విడుదలయ్యింది. మరాఠీ భాషలో రూపుకొంది 6 అవార్డులు పొందిన అపరాధ చిత్రం ఆధారంగా రూపొందిన గూడుపుటాని చిత్రంలో హీరో కృష్ణ, సుభా జంటగా నటించారు. 6 కలల్లో తీసిన తొలి సినిమా ఇదే. ఇందులోనే తనివి తీరలేదే నా మనసు నిలవలేదే అనేటువంటి పాట సూపర్ హిట్ అయ్యింది. విజయ సంస్థలో హీరో కృష్ణ నటిద్దిన తొలి చిత్రం గంగమంగ. హిందీలో హిట్ అయిన సీతా ఔర్ గీతా ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేశారు. శోభన్ బాబు మరో హీరోగా నటించారు. 1973 నవంబర్ 30న విడుదలైన ఈ చిత్రానికి ఆశించిన విజయం లభించలేదు. శశి కపూర్, ఉంతా జంటగా నటించిన చోర్ మచాయే షోర్ చిత్రాన్ని భలే దొంగల పేరుతో తెలుగులో రీమేక్ చేశారు కృష్ణ. మంజులా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మరొక కీలక పాత్రలో మోహన్ బాబుకు చక్కని గుర్తింపు లభించింది. 1976 అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమా హిట్ అయింది. హీరో కృష్ణ బావమరిది సూర్యనారాయణ బాబు నిర్మించిన చిత్రం మనుషులు చేసిన దొంగలు. ఇందులో కృష్ణ, కృష్ణన్ రాజు అన్నదమ్ములుగా నటించారు. మంజుల కథానాయిక. హిందీలో హిట్ అయిన హాకీ సఫాయి చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రం 1977 అక్టోబర్ 19న విడుదలయ్యింది. హిందీలో విజయవంతమైన ఏక్ సే బడకర్ ఏక్ చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ముగ్గురు ముగ్గురే. కృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో జయచిత్ర కథానాయిక. సత్యనారాయణ, మోహన్ బాబు మరో 2 కీలక పాత్రలు పోషించారు. 1978 మే 28న ఈ సినిమా విడుదలయ్యింది. వినోద్ ఖన్నా, విద్యాసింహ జంటగా నటించిన ఇంకార్ ఆధారంగా తయారైన దొంగలవాట చిత్రంలో కృష్ణ, జయప్రద జంటగా నటించారు. 1978 జూలై 14న ఈ చిత్రం విడుదలయ్యింది. హీరో కృష్ణ 1980లో 16 చిత్రాల్లో నటించారు. వీటిల్లో దేవుడిచ్చిన కొడుకు ఒకటి. శ్రీదేవి కథానాయిక, జితేంద్ర నటించిన అతీష్ చిత్రం ఆధారంగా ఈ సినిమా తయారయ్యింది. 1980 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలయ్యింది. అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, రిషి కపూర్ హీరోలుగా రూపుదిద్దుకున్న అమర్ అక్బర్ ఆంతోనీ చిత్రం ఘన విజయం సాధించింది. ఇదే చిత్రాన్ని కృష్ణ, రజనీకాంత్, చంద్రమోహన్ హీరోలుగా రామ్ రాబర్ట్ రహీం పేరుతో తెలుగులో తీశారు. విజయ నిర్మల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీదేవి, సునీత, ఫటాఫట్ జయలక్ష్మి హీరోయిన్లు. హీరో కృష్ణ 38వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా హిట్ అయ్యింది. నటుడు హరినాథ్ నటించి నిర్మించిన చిత్రం మా ఇంటి దేవత. హిందీ సినిమా కాజల్ ఈ చిత్రానికి రీమేక్ ఇది. షూటింగ్ ప్రారంభించిన కొన్ని రోజుల తరువాత ఈ సినిమా ఆగిపోయింది. మళ్లీ 8 ఏళ్ల తరువాత నిర్మాణం మొదలయ్యింది. హీరో కృష్ణ సహకారంతో హర్నా స్నేహితుడు మొహమ్మద్ కమరుద్దీన్ ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేశారు. హిందీలో హిట్ అయిన పేర్ జుక్తా నహీ ఆధారంగా రూపొందుతున్న చిత్రం పచ్చని కాపురం. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించారు. 1985 సెప్టెంబర్ 5న ఈ సినిమా విడుదలయ్యింది. ఘన విజయం సాధించిన 50 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో సంచలన విజయాలు సాధించిన హీరో కృష్ణ నటించిన చివరి చిత్రం శ్రీశ్రీ. మరాఠీలో వచ్చిన జటా చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీపాద శ్రీనివాసరావుగా కృష్ణ నటించారు. ఆయన సరసన విజయ నిర్మల నటించారు. ఈ చిత్రానికి మోహన్ బాబు వాయిస్ పవర్ ఇవ్వడం విశేషం. ముప్పల్లేని శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఒకే హీరో, ఒకే పేరు కలిగిన చిత్రాల్లో 2 సార్లు నటించిన సందర్భాలున్నాయి. కానీ తన తొలి చిత్రం టైటిల్ని హీరోగా ఎదిగిన తర్వాత తిరిగి ఉపయోగించిన సంఘటనలు లేనే ఏవు. ఈ రకమైన క్రెడిట్ కూడా హీరో కృష్ణకు దక్కింది. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టడానికి తలుపులు తెరిచిన చిత్రం తేన మనసులు. తిరిగి ఆయన 246వ చిత్రానికి అదే పేరు పెట్టడం యాదృచ్ఛికమే అయినా నిజంగా అరుదైన సంఘటనే. హిందీలో రాజేష్ ఖన్నా నటించిన సౌథన్ చిత్రం తేన మనసులకు మూలం. జయప్రద, సుహాసిని హీరోయిన్లు. 1987 మార్చి 24న ఈ చిత్రం విడుదలయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.